ఇంతసేపు నిన్ను కొట్లాడిచ్చేసి వాళ్ళ మధ్యన వాళ్ళకి చిచ్చుపెట్టి ఫ్రీ బీజులు సంక్షేమ కార్యక్రమాలు ఉచితాలని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి ఇలాంటి వాటి మీదనే మార్స్తారు. ఒక హాస్పిటల్ వెళ్ళి చూడండి, ఏముందండి హాస్పిటల్లో వాళ్ళ పట్ల గవర్నమెంట్ హాస్పిటల్. ఒక స్కూల్లో పోయి చూడండి, ఆడపిల్లలు బాత్రూమ్ పోదామంటే బాత్రూములు లేవు, కూర్చుందామంటే కింద బెంచీలు లేవు. నా కాన్స్టిట్యున్సీకే తీసుకెళ్తా పదండి, కింద కూర్చుండి చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. కనీసం మిడ్ డే మీల్స్ అండిన వాళ్ళకి బిల్లులు ఇవ్వరు, కనీసం భోజనాలు పెట్టాల్సిన సమయానికి గుడ్లు పెట్టరు వాళ్ళు. ఎందుకంటే బిల్లులు రాలేమంటారు. టీచర్లు సమయానికి పోయేటోళ్ళు కొందరైతే రాజకీయ అవగాహనతోని పెత్తనం చేసే టీచర్లు కొందరు. ఇలాంటి విద్యా వ్యవస్థను కనీసం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి కనీసం ఎక్విప్మెంట్లు పనిచేయవు. 2 కోట్ల రూపాయల మిషన్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో, కానీ దాన్ని ఆపరేట్ చేసే ఆపరేటర్ ఉండడు. ఆపరేటర్ను తీసుకోరు, రిక్రూట్మెంట్లు చెయ్యరు. కానీ అదే మరి రోగం వచ్చినప్పుడు ఒక యశోదకో ఒక అపోలోకో ఒక కాంటినెంటల్కో పోవాలంటే ఎంత డబ్బు కావాలి? నిరంతర సమస్యలే, కానీ ఇప్పుడు ఇది రావడం మూలంగా సమస్యలు పర్మనెంట్ అసెట్ క్రియేట్ చేసినోడే సోషల్ సర్వీసు ఆలోచన ఉన్నాడు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి నుంచి ఒకటే సమాధానం, 42% బీసీ రిజర్వేషన్ రావాలని మీరు కోరుకుంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ 42% వస్తుంది కాబట్టి, లేదా 56% వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి వాటా ఇచ్చి ఓసీలకు అంటే అప్పర్ క్యాస్ట్లకు కూడా మీకు తగ్గట్టుగా వాటా ఇవ్వమని అడుగుతున్నారు. మొదటి ఆప్షన్ ఎంచుకుంటారా, రెండో ఆప్షన్ ఎంచుకుంటారా మీరు? నేను ఈ ఆప్షన్స్ ఏం అవసరం లేదండి. మనుషులంతా ఒకటేనే నమ్మేవాడిని నేను. నాకు కులం మతం ఫీలింగ్ లేదు. నేను ఎప్పటి వరకు కూడా ఎక్కడ అన్పార్లమెంటరీ వాడలేదు. అట్లానే నాకు తెలియక కాదు, ధైర్యం లేక కాదు. మాట్లాడడమే గొప్ప లక్షణం అని అనుకుంటే నాకు 2 నిమిషాల్లో యాస వస్తుంది, నేను కూడా ప్రాస మార్చగలుగుతా, నేను కూడా భాషా ప్రయోగం చేయగలుగుతా. కానీ సంస్కారహీనమవుతుందని నోరు మూసుకొని కూర్చుంటాను. సంస్కారం ఎవరికి లేని సంస్కారం నీ ఒక్కడికే ఉంటుందా అని అంటే, ఎవరికి లేని ఆలోచన ఫ్రీడమ్ ఫైటర్స్కి వచ్చింది. ఒక్కడు మొదలుపెట్టిన స్వాతంత్ర ఉద్యమం ఇవాళ స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. ఇవాళ ఈ లైట్లలో నన్ను నిలబెట్టింది, మిమ్మల్ని నన్ను నిలబెట్టింది. కారణం వారి ప్రాణత్యాగం. అది కూడా మర్చిపోయి ఇవాళ నేను చేయడం బట్టే సమాజం బాగుపడింది, నాతోనే ఇదంతా పెరిగింది అని అనుకుంటే ప్రతి ఒక్కరూ ఇటుక పేరిస్తే ఇవాళ ఇండియా ఇట్లా అయింది. కానీ ఎవరు ఒకే రోజు పునాది తీసి దవ్వి పెట్టలేరు, భూమికి ముగ్గు వేయలేరు. ఇది ఆలోచించాలా రాజకీయ నాయకులు. ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించాలా. ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే చేయలేదే. గోండ్లు చేసిరు, ఎస్సీలు చేసిరు, బీసీలు చేశారు. ప్రతి కులం నుంచి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ప్రాణత్యాగంతోనే కదా ఇలా మనం బతుకుతున్నది. ఇవాళ వాళ్ళు వేసిన భిక్షంతోనే కదా మన జీవితం ఇవాళ ఇలా ఉన్నది. మరి వారి స్మరణ ఆ రోజు కూడా స్వార్థమే అయ్యి ఉంటే, వారి స్మరణ ఆ రోజు కూడా నేనే ఉండాలి అని అనుకుంటే ఇవాళ మనం ఉండేవాళ్ళమా? ఇవాళ సూటు మీరేసేవారా, నేను బూటు నేనేసేవాడినా? బుడ్డగోసు పెట్టుకొని రోడ్డు మీద తిరిగి కూలి పనులు చేసుకునే వాళ్ళం ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర. ఈ పూర్తి కూడా కామన్ సెన్స్ లేకుండా, ఆలోచనే లేకుండా నేనే చేస్తున్నా, నేనే ఈ సమాజానికి పెద్ద చేస్తున్నా అని కద్దరు బట్టలు వాళ్ళు అనుకుంటున్నారు చూడండి. వీళ్ళకి బుద్ధి రావాలని చెప్తున్నా నేను. 42% కాదు, కుల గణన ప్రకారం 80% బీసీలకు ఇవ్వమనండి, తప్పేం లేదు. అందులో కూడా ఏబిసిడీలు ఉన్నాయి, అవి కూడా డిసైడ్ చేయమనండి, తప్పు లేదు. నేననేది ఏంటంటే, మనిషి పుట్టినోడికి కులమై ఉన్నది కాబట్టి, నువ్వు చేసింది కులగణన కాబట్టి, ఆ కులగణనలో నీకు వచ్చిన పర్సెంటేజ్ ప్రకారంగా ఏ కులానికి ఎంత ఇవ్వాలో ఆ కులానికి అంత ఇచ్చేయి. దాన్ని 100కి చేస్తామా చెయ్యి, ఫ్రీ లేదు, జనరలే లేదు. ఇక లేదు 50%కి లిమిట్ చేస్తామని అనుకుంటారు కదా. 50%కి లిమిట్ చేస్తున్నప్పుడు 150కి చేసుకుంటే మిగతాదంతా జనరల్ ఉంటుంది. అంటే మీన్స్ ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ 50% చేస్తే నాకు 10% వచ్చింది అనుకుందాం ఒక కులానికి. అదే 100% చేసినప్పుడు 20% వస్తుంది. దాంట్లో ఏం తప్పలేదు, నిష్పత్తి ప్రకారమే చేయమని చెప్తున్నా. నేననేది ఏంటంటే, దీన్ని అడ్డం పెట్టుకొని చేయాల్సిన పనులు చేయకుండా ఇష్టం ఉన్నట్టు మన ట్రాక్ డైవర్షన్ చేస్తూ రాజకీయాన్ని ప్రజల మీద రుద్దుతూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చేస్తుంది ఎవరు అట్లా రాజకీయాలు చేస్తుంది ఎవరు? అద్దరు బట్టలో అని చెప్తున్నారు. చట్ట సభలు అందరు అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఓకే, మీరు రాజకీయాలు చేస్తారు 100%. బీజేపీకి 42% రిజర్వేషన్లు అమలు చేయడం ఇష్టం లేదు, అందుకే కాంట్రవర్సీ లేని వెంకటరమణారెడ్డితో చెప్పిస్తే డైల్యూట్ అవుతుంది అనేటువంటి ఇష్యూని తెరపైకి తెస్తున్నారు. దాన్ని వాస్తవం అంటారా కాదంటారా? ఒకరు చెప్తే వినేటోడు వెంకటరమణారెడ్డి కాదు. వెంకటరమణారెడ్డి మేక కాదు, గొర్రె కాదు. ఏదైనా గోపిగడ్డి ఇస్తే తినుకుంటా నమ్ముకుంటా పోయేందుకు. వెంకటరమణారెడ్డికి వాస్తవ పరిస్థితులు తెలుసు, నిజాలు తెలుసు. ప్రజలకు నిజాలు తెలవాలని అంటున్నా. ఇదే బీసీ సోదరులందరికీ చెప్తున్నా నేను. ఏది ముఖ్యమని అడిగితే విద్యా వైద్యం ఉపాధి ముఖ్యమని అడిగేటోళ్ళే 99% అంటున్నా, నాట్ 1%. 99% పీపుల్ ఆస్క్డ్ బై ఓన్లీ ఉపాధి విద్యా వైద్యమే ఇవ్వాలి అని అడుగుతారు.
అంతేగాని నాకు ఫ్రీ బీజ్ ఇవ్వు, నాకు 2000 ఇవ్వు, నాకు 10,000 ఇవ్వు, నాకు పంట నష్టమైంది పైసలు ఇవ్వు, నాకు వానబడ్డది కొట్టుకపోయింది డబ్బులు ఇవ్వు, ఇది అడగరు ఎవరు. ప్రజల్ని బిచ్చగాళ్ళు చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి నాటకంలో ఇదొక భాగం. ఏది ముఖ్యమో అది ఇవ్వమని చెప్తున్నాం. బీసీ సోదరులకు కూడా నేను అదే చెప్తున్నాను. నేను గెలిచింది 100%. ఇంత గట్టిగా వీళ్ళు ఓటేస్తే గెలిచిరు ముదిరాజు మున్నీరు కాపులు అని చెప్పే నాయకుని చూపెట్టమనండి, బీసీలలో ధైర్యంగా అనమనండి, నేను చెప్తా. నేను ఎవరు ఎన్ని ఓట్లు వేసారో నేను చెప్తా. ఏ అప్పర్ క్యాస్ట్ ఏం వేసారు, లోయర్ క్యాస్ట్ ఏం వేసారు, బ్యాక్వర్డ్ క్లాస్లో ఏం చేసారు, ఇవన్నీ చెప్తాను నేను. కానీ అప్పర్ క్యాస్ట్ ఏంది, లోయర్ క్యాస్ట్ ఏంది, బ్యాక్వర్డ్ క్లాస్ ఏంది, అప్పుడున్న పరిస్థితులలో 70 సంవత్సరాల క్రితం ఏదోటి రాసిరు. అప్పుడున్న పరిస్థితి అంటే ఉంది. మా తాతకు అప్పుడు ఊర్లోనే తెలుసు, ఊరు నుంచి చేను నుంచి ఊరు తెలుసు, పక్కూరు కూడా తెలియదు, పక్కూరికి కూడా నడుచుకుంటూ ముళ్ళబాట ఉంటుండే. ఇవాళ ముళ్ళబాట పోయి ఒక నడకబాట అయింది, నడకబాట పోయి గ్రావెల్ రోడ్ మొరం రోడ్ అయింది, మొరం రోడ్ పోయి కంకర్ రోడ్ అయింది, కంకర్ రోడ్ పోయి బీటీ రోడ్ అయింది, బీటీ రోడ్ తర్వాత డబల్ రోడ్ అయింది, డబల్ రోడ్ తర్వాత ఇప్పుడు మండల్కు 4 లైన్ రోడ్లు అవుతున్నాయి. అంటే ఇప్పుడు మరి ఆ రోజు శవము ఇంట్లో ఉంటే 2 రోజులు పడుతుండే చుట్టాలు రానికి. ఈరోజు చచ్చిపోయినాక ఒళ్ళు కూడా వేడి తగ్గక ముందే గంట లోపల జనం ఉంటారు. మార్పు రాలే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు తెచ్చిన కొత్త పాయింట్ ప్రకారంగా మన రాజ్యాంగాన్ని కూడా మార్చాలంటారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని. రాజ్యాంగం మార్చమని ఎవరు చెప్పట్లేదు, చట్టం మార్చమని చెప్తున్నా. చట్టం ఇప్పుడున్న ప్రజలకి, ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను బట్టి మార్చమన్నా. ఆ రోజు అప్పటి ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో చూసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక 100 మంది పనిచేసి అది రచించారు. అదేమి ఆయన స్టోరీ